ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మా పేరు మల్లయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? మానుకోట జిల్లా, గ్రామం కంబాలపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారికి 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరంలో వాళ్ళు పెట్టిన పథకాలు కొన్ని అమలైనాయి. సరే, పూర్తిగా కాకుండా 1 సంవత్సరంలో కొన్ని అయినా చేసిండు. గ్యాస్ కానీ, బస్సు కానీ, ఈ భూములకు ఇప్పుడు రేపు పోయే ధరని తీసేసిండు. ఇప్పుడు అది భూభారతి పెట్టిండు. అది అమల్లో ఉంది. అది కూడా అవుతుంది. దాదాపుగా శాతం అన్నారు కాబట్టి అది కూడా అవుతుంది. రైతులకు ముఖ్యంగా కావాల్సింది అది. ప్రతి పేదోడికి పట్టా కావాలి. ఇలా పట్టాలు లేక మా ఊర్లో మా చెరువు కింద 5,000 ఎకరం ఉంటే 1,000 ఎకరమే పట్టాలు ఉన్నాయి. 4,000 ఎకరాల పట్టాలు లేవు. ఆ రైతులు అగమ్య గోచరంగా ఎక్కడికి పోయినా ఆధార్ కార్డుదే, పాస్బుక్ తెమ్మంటారు. ఏ బ్యాంకు పోయినా డబ్బులు ఇవ్వట్లే. బయట వడ్డీకి తెచ్చి రైతులు చాలా నష్టపోతారు. అప్పుడు మరి కేసీఆర్ కూడా దళిత బంధు ఇతరని చేయలేదు, పట్టాలు ఇతరని చేయలేదు. వాళ్ళ ఎమ్మెల్యే అంతా దోసుకునే సరిపోయింది తప్ప అభివృద్ధి చేసింది ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? కేసీఆర్ పాలనలో సరే కొన్ని చేసిండు, కానీ ఒక్కోదగ్గ పాలన కొన్ని చేసిండు. సరే, పేదలకు కూడా కొన్ని చేసిండు. కానీ ఆయన నమ్ముకున్న ఎమ్మెల్యేలు ఆయన దోసిరు అంతే తప్ప అది కూడా పాలన కూడా అది కూడా బేసిక్గా నడిపించిండు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఆకుల సూర్యనారాయణ. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తాను. అవును. గ్రామం, మండలం? అమ్మ, గ్రామం, మండలం ఎక్కడ? ముకుందాపుర గ్రామం, మద్దిరాల మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అయితే కేసీఆర్ పాలన అంత వివరంగా ఇప్పుడు లేదని భావిస్తా. అప్పుడు బాగుండే, ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది. ఏ విధంగా అంటే ప్రతి దాంట్లో రైతుకు చులకనగా చూడటం, ఏమి అన్ని డెవలప్మెంట్లు ఆగిపోవటం, ఇది ప్రజలకు అనుకూలంగా లేదని భావిస్తున్నాను. కేసీఆర్ పాలనలో అంతా స్పీడ్గా వ్యవసాయ రైతులకు ఏ ఇబ్బంది లేకుండా జరిగినాయి. కేసీఆర్ చేసిన పొరపాటు ఎక్కడంటే ధరని తీసుకొచ్చి కొందరి భూములు వేరే వాళ్లకు కొన్న వాళ్ళు, బీద వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. వాళ్ళు మాత్రం నష్టపోయింది. ఇది వారు నష్టపోయినరు. వ్యవసాయ రంగానికి మాత్రం ఈ రేవంత్ రెడ్డి యొక్క పాలన చురుకుగా లేదు. ఏ విధంగా అంటే ప్రతిదాన్ని నీళ్లు లేవు. ఇదివరకు నీళ్లు పోకల కాలువల ద్వారా వచ్చేటి, నీళ్లు అసలు బంద్. అయితే ఉచిత బస్సు పెట్టాడు కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి మా ఊరికి బస్సులు బంద్. ఎందుకంటే ఉచిత బస్సు అని బస్సులు తగ్గించారు. అది ప్రభుత్వ పాలనకు ఇబ్బంది లేకుండా. అది కూడా తప్పే కదా, ప్రజలకు అన్యోన్యంగా లేదు కదా. అప్పుడు బస్సులు రోజు మూడు సార్లు వచ్చేది, 5-6 బస్సులు వచ్చేది. ఇప్పుడు ఒక్క బస్సు రావట్లేదు. చాలా బాధపడి నడిచి వస్తున్నాం. ఇబ్బంది, ఎండాకాలం చాలా ఇబ్బందులు గురవుతున్నాం. కానీ వారికి చెప్పేవాళ్ళు ఎవరు? మన బస్ డిపో మేనేజర్కు ఎన్నోసార్లు ఇచ్చిన, పైన రేవంత్ ఇయ్యంది మేమేం చేస్తామయ్యా అని ఆయన అన్నాడు. మేమేం చేయం, అప్లికేషన్ ఇచ్చినాం. 1000 మంది సంతకాలు చేసి తీసుకొచ్చి ఇచ్చినా లేదు రేవంత్ ఉచిత బస్సు వచ్చినాక బస్సులన్నీ తగ్గించిండు, మేము చేసేది ఏమీ లేదన్నాడు. ఇక మేము చేస్తాం అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? సులోచన. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం. గ్రామం, మండలం? మద్రాల మండలమే, గ్రామం మద్రాలే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన బస్సులు ఫ్రీ అని పెట్టిండు.
ఏమన్నా రైతు బంధు అయినా ఏడ బస్సులు ఫ్రీ అని పెట్టి కొట్టుకొని సత్తారు జనం. రైతు బంధు లేదు, ఏది లేదు. ఓట్లకు మిల్లుల కానీ మిల్లులు అన్ని సీల్ చేసి ఆ మిల్లులు వాళ్ళు మిల్లులు ఒడ్లు కొనట్లేరు అయ్యి ఐకేపీలల్లా ఒడ్లు అన్నీ ఆగుతాయండి. ఇక ఆయన చేసిన పని మంచి ఏముంది ఇప్పుడు అదే. ఇక ఆరు గ్యారెంటీల విషయానికి వస్తే గ్రామాలలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంట? గ్యాసులు ఫ్రీ అని గ్యాసులకు ఫ్రీ అకౌంట్లో వన్నే పడతలేవు. అదే 1000 రూపాయలు. ఇప్పుడు మళ్ళీ కరెంటు బిల్లు అన్నాడు 200 యూనిట్లు దాటితే డబల్ ఛార్జ్ చేస్తాడు. అయ్యి డబల్ ఛార్జ్ చేస్తానండి. అదే ఆయన చేసిన మంచి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ రైతు బంధు వేసిండు అప్పుడు. ఈ ఓట్లు ఇట్లా ఐకేపీలలో ఆగకుండా పోయినాయి. ఈయన రేటు పెంచిండు వడ్లకు, ఇంకో 100-200 పెంచిండు అంతే. ఇక అదే. ఇక థ్యాంక్స్ అమ్మా.